కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రష్యన్ వ్యోమగామి సెర్గీ కోర్సాకోవ్తో పవన్ కళ్యాణ్. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో గుండ్ల చెరువు కబ్జా. రాయదుర్గం లీడ్ క్యాప్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు. ఎలకతుర్తి బస్టాండ్ కొడలి వద్ద వాహనాలు తనిఖీ. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. సూరారంలో భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రష్యన్ వ్యోమగామి సెర్గీ కోర్సాకోవ్ కలిశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెర్గీ కోర్సాకోవ్ను పవన్ కళ్యాణ్ సత్కరించారు. అతనికి చంద్రయాన్ 3 రాకెట్ నమూనాను బహుకరించారు. అటు సెర్గీ కూడా పవన్ కళ్యాణ్ కు రష్యన్ మైక్రో శాటిలైట్ డిప్లేయర్ను అందించారు. మరోవైపు కోర్సాకోవ్ 6 నెలల పాటు అంతరిక్షంలో గడిపారు. ఈ నేపథ్యంలో అంతరిక్షంలోని విశేషాలను పవన్ కళ్యాణ్ కు వివరించారు. భేటీ అనంతరం సెర్గీ కోర్సాకోవ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యను వంటకాలను పవన్ ఆయనకు రుచి చూపించారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన డంపింగ్ యార్డ్ యాజమాన్యం అడ్రస్పల్లి దగ్గర గల గుండ్ల చెరువును గత కొద్ది కాలంగా కబ్జా చేసి అందులో డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే కలుషితమైన నీటితో నింపి ఇప్పుడు గుండ్ల చెరువు కట్టను డంపింగ్ యార్డ్ యాజమాన్యం తెలపడంతో అడ్రస్పల్లి ఊరు దగ్గరికి చేరి అధిక దుర్వాసన వస్తుండటంతో రోడ్డుపై బైఠాయించి డౌన్ టౌన్ జీహెచ్ఎంసీ అంటూ చెత్త లారీలను అడ్డుకున్న అడ్రస్పల్లి గ్రామస్తులు డంపింగ్ యార్డ్ నుంచి బండ్లగూడకి వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి చెత్త లారీలు అడ్డుకోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల పైగా ఆగిపోయిన చెత్త లారీలు. డంపింగ్ యార్డ్ యాజమాన్యం జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్న అడ్రస్పల్లి గ్రామస్తులు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి వెంటనే నేను మాధవరెడ్డి నా పేరు. ఇక్కడ గుండ్ల చెరువు అని పురాతన చెరువు, మంచినీళ్ళ చెరువు ఉండే. ఆ చెరువు నుంచి వచ్చే నాలా మాకు పంట పొలాలకు వచ్చేది. ఆ నాలా కబ్జా చేసి డంపింగ్ యార్డ్ నీళ్లను మురికి వాటర్ నింపిరు. ఆ నీళ్లు రావడం వల్ల మా చేనులన్నీ 200 ఎకరాలు పడవ పెట్టుకోవాల్సి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి ఆ నీళ్లు ఏది వేసినా చేను చనిపోతున్నాయి. మాకు ఆ నీళ్లు క్లియర్ చేసి మాకు నాలా క్లియర్ చేయగలరని మేము కోరుతున్నాం. కాపాడండి కాపాడండి. జీహెచ్ఎంసీ కమిషనర్ రావాలి, రావాలి, రామ్కి యాజమాన్యం రావాలి.
వెంటనే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇక్కడి నుంచి వెంటనే పీసీబీ అధికారులు ఇక్కడికి శాంక్షన్ చేసినందుకు ప్లస్ ఇక్కడ గుండ్ల చెరువు అని చెప్పేసి చెరువు దాని యొక్క నాలాన్ని రామ్కి వాళ్ళు కబ్జా చేసినందుకు గాను ఇక్కడ అందరు బాధితులు ధర్నా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి విజయవంతం చేయండి. కో కన్వీనర్ నా పేరు సమ్మిరెడ్డి. మేము ఆల్రెడీ ఎన్జీటీ జేఏసీ తరఫున ఎన్జీటీ కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు ఆర్డరు కోర్టుకి వీళ్ళు జిహెచ్ఎంసీ మరియు రామ్కి మరియు పీసీబీ వాళ్ళు కలిసి మేము 4 దిక్కుల షిఫ్ట్ చేస్తామని అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇంకా దాన్ని ఎన్లార్జ్ చేయడానికి ఇంకా ఎక్స్టెన్షన్ చేయడానికి 75 ఎకరాలు రామ్కి వాళ్లకు కబ్జా చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇచ్చి ఇక్కడ గుండ్ల చెరువు మరియు మన నాలా కూడా కబ్జా చేసి ఇవాళ ఒకటి ఆల్టర్నేటివ్ ఒక లీచెట్ చెరువు కూడా వాళ్ళు నిర్మించడం జరిగింది రామ్కి వాళ్ళు. దీనికి నిరసనగా మేము దాన్ని ఆ లీచెట్ వాటరు వాళ్ళు రామ్కి వాళ్ళు ప్రాసెస్ చేయాలి. వాళ్ళు ప్రాసెస్ చేయకుండా ఇవాళ చెట్లకు మరి మన పొలాల గిలాలకు మన తాగునీరు మన మొత్తం నీరంతా కలుషితమైపోతుంది. ఆ నీరు వాళ్ళు వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మరియు ఆ భూమిని కూడా వెనక్కి ఇచ్చేయాలని అదే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ ఆమె మాకు సపోర్ట్ చేయాలి. అట్టి భూమిని ఆమె వెనుక తీసుకోవాలని మేము ధర్నా చేయడం జరుగుతుంది. ఇది మొత్తము ప్రాసెస్ అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదిలేది లేదు. వాళ్ళు కోర్ట్ ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇవాళ జిహెచ్ఎంసీ అండ్ రామ్కి అండ్ పీసీబీ వీళ్ళంతా డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాల గురించి మాకు ఈ డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడి 10 లక్షల మంది ప్రజలను విముక్తి చేయగలరని మనం అప్పటి వరకు మేము ధర్నా విరమించేది లేదు, మేము వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. రాయదుర్గం లీడ్ క్యాప్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు. స్టేటస్ కో ఉన్న ఇంట్లో ఉన్న సామగ్రి తొలగించి కూల్చివేస్తున్నారంటూ బాధితుల ఆగ్రహం. భారీ పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలు కూల్చివేత, ఇంట్లో ఉన్న వారిని బయటికి వెళ్లగొట్టి తమ ఇంటిని కూల్చేస్తున్న అధికారులు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 40 సంవత్సరాలుగా పైగా ఉంటున్న ఇంటిని కూల్చేశారని ఆవేదన. एडवोकेट एक नोटिस नहीं है, कुछ भी नहीं है हमारे लोग। एक नोटिस नहीं है, हमारे छोटे छोटे बच्चे हमारे को सुबह सुबह आके हरासमेंट कर हमारे सुबह आके हमारे हरासमेंट कर घर में हार्ट पेशेंट है, मेरे मदर है, मेरे हार्ट पेशेंट है, मेरे छोटे छोटे बच्चे कॉलेज को ले गए, स्कूल को ले गए। बराबर गवर्नमेंट रेवंत रेड्डी सर आप देखते नहीं ये लोग पर पूरा के पूरे एक्शन बराबर लेना। हमको जो है तकलीफ दिया हमारे को आके नोटिस नहीं दिए, कुछ नहीं दिए। पुलिस वाले समझे ना, कंपनी वाले पीछे लेदर कंपनी एमडी का नाम क्या है? कितना पुराना है घर अपना? श्रीनिवास नायक पुराना 19 समझ को मैं 35-40 का है समझ को ये मेरे दादा भी मेरे वाले इसी में था। हमारे को नोटिस नहीं दिए, कुछ नहीं दिया हमारे को समझना। रेवंत रेड्डी साहब ये देखना ही है, छोटे छोटे बच्चों को पूरा सामान मेरा यहाँ है, वीडियो ले इधर उनको बदवा लगेंगे लोग पूरे हमको तकलीफ देना पड़ा। एक्शन लेना सर। జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ హైవే ఎల్కతుర్తి బస్టాండ్ కొడలి వద్ద మల్కనూరు రోడ్డు ఎస్బీఐ బ్యాంకు దగ్గర ఎల్కతుర్తి ఎస్ఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 5 వాహనదారులపై కేసు చేసినట్లు ఎల్కతుర్తి ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. హెల్మెట్ లేని వారికి, కారు సీటు బెల్ట్ పెట్టని వారికి, నెంబర్ ప్లేట్ లేని అస్తవ్యస్తంగా నెంబర్ ప్లేట్లు కలిగి ఉన్న ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారుడు చట్టం ప్రకారం నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని అన్నారు. నిర్లక్ష్యం వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ విఠలరావు, ఎండి అక్బర్, వీరస్వామి పాల్గొన్నారు.
మెల్లగా ఊది నిమ్మలంగా నిదానంగా సూరారంలో భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. హన్మకొండ జిల్లా ఎల్కతూతు మండల కేంద్రంలోని సూరారం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శిష్ట రక్షణ దుష్ట శిక్షణకై ఈ భూమిపై అవతరించిన అవతార పురుషుడు శ్రీకృష్ణుడు. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో త్రైత సిద్ధాంతం వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ప్రబోధ సేవ సమితి, హిందూ జ్ఞాన వేదిక సూరారం రామోజు రమేష్ చారి, హిమబిందు రామోజు సతీష్ దంపతుల ఇంటి వద్ద సోమవారం రోజున త్రిమాత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హుజరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తులు చెలుపూరి రమేష్, రాధికా దంపతులు పాల్గొన్నారు. నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసంతర్భావయే గురుపాదుకం సప్తకాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం నీలనీరద మధ్యమస్థితి విద్యుదాది విభాసికం ప్రాతరేవ హి మానసంతర్భావయే గురుపాదుకం స్థూల సూక్ష్మ కారణాంతరకేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞక్షేత్ర సమంతరాత్మ నిజాంశుకం భూతకం జన్మ కర్మ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసంతర్భావయే గురుపాదుకం సప్తకాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం నీలనీరద మధ్యమస్థితి విద్యుదాది విభాసికం ప్రాతరేవ హి మానసంతర్భావయే గురుపాదుకం స్థూల సూక్ష్మ కారణాంతరకేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞక్షేత్ర సమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నికరాంతరాల విహారకం ప్రాతరేవ హి మానసంతర్భావయే గురుపాదుకం ఓం కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం బాంధవా సర్వమేతద్ధి జాతం గురోరంగి పత్నే మనస్సేన లగ్నం తతకిం 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 శరణ్యాదివేదో ముఖే శాస్త్ర విద్యా అవిద్వాదిగత్యం సుమత్యం కరోతి గురోరంగి పత్నే మనస్సేన లగ్నం తతకిం 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 విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః సదాచార నిత్యా సువృత్తిం న జాన్యః గురోరంగి పత్నే మనస్సేన లగ్నం తతకిం 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 క్షమామండలే భూపభూపాల బృందం సదా సేవ్యతే యస్య పాదారవిందం గురోరంగి పత్నే మనస్సేన లగ్నం తతకిం 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 న భోగే న యోగే న వా రాజ్య భోగే సగాప్తాముఖేనైవ విత్తేషు యుక్తః గురోరంగి పత్నే మనస్సేన లగ్నం. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విడిసి ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలలో చైర్మన్
ఎంజాపూర్ మహేందర్, వైస్ చైర్మన్ అశోక్, క్యాషియర్ ప్రభాకర్, వీడీసీ మెంబర్స్ పాల్గొనగా వడ్డేర గ్రూప్ గణేష్ మండల యూత్ ఉట్టికొట్టారు. ఈ కార్యక్రమంలో అల్లపు సిటీ, అల్లపు నర్సయ్య, అల్లపు గంగాధర్, వేముల వెంకటి, పిట్ల గణేష్, అల్లపు ప్రవీణ్, శిరసు శ్రీను, దొండగుల శ్రీకాంత్, శిరసు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రష్యన్ వ్యోమగామి సెర్గీ కోర్సాకోవ్తో పవన్ కళ్యాణ్. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో గుండ్ల చెరువు కబ్జా. రాయదుర్గం లీడ్ క్యాప్ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు. ఎల్కతుర్తి బస్టాండ్ కొడలి వద్ద వాహనాలు తనిఖీ. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. సూరారంలో భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు.